సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందూప్రియల్ గ్రామంలో మహిళా రిజర్వేషన్ రావడంతో గ్రామానికి చెందిన మహమ్మద్ సుల్తానా తన అంగన్వాడీ ఉద్యోగాన్ని వదులుకొని గ్రామ సర్పంచ్ అభ్యర్థి బరిలో నిలబడడం జరిగింది. తన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎన్నో సంఘ సేవకురాలుగా పేద ప్రజలకు కనీసం వసతులు లేని వారికి వసతి కల్పించడం, పేదింటి వాళ్లకు అండగా ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. గ్రామ ప్రజలు బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరడం జరిగింది. గ్రామ అభివృద్ధికి 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది. మహమ్మద్ సుల్తాను మద్దతుగా రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు భారీ మెజార్టీతో గెలిపించాలని మద్దతు తెలపడం జరిగింది. కూడా నేను ఎదిరించి మా గ్రామ వాసులకు దుబ్బాక కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా నేను నా సేవను అందించాను. కాబట్టి ఈరోజు నాకు ఊరికి సేవ చేసుకునే ఒక అవకాశాన్ని కల్పించమని కోరుకుంటున్నాను. మీరందరూ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి సేవ చేయడానికి నాకు ఓటు వేసి గెలిపిస్తే మీ అందరి సేవకురాలిగా నేను పనిచేస్తానని మాటిస్తున్నాను. నాకు వచ్చిన గుర్తు బ్యాట్ కాబట్టి 3వ నంబర్ బ్యాట్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించండి. నా పేరు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి. నేను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ ఏదైతే మహమ్మద్ సుల్తానా ఈ ఇందిప్రియల్ గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న సందర్భంలో వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. అదేవిధంగా నిత్యం అన్ని సేవలు చేస్తున్నారు కాబట్టి ఇందుప్రియ గ్రామస్తులందరికీ తెలుసు కాబట్టి, అదేవిధంగా ఈ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో కూడా అందరూ సుపరిచితమైన వ్యక్తి కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాసేవలో ముందున్న వాళ్ళకు, ప్రజలకు అంకితమైన వాళ్ళకు ఇయ్యలేదో కొన్ని పైసల కోసం ఆశపడకుండా ఖచ్చితంగా మహమ్మద్ సుల్తానాను భారీ మెజార్టీతోటి గెలిపించాలని ఇందుప్రియ గ్రామస్తులను మరొకసారి కోరుకుంటాం. ఇందుప్రియల్ గ్రామవాసి అయినటువంటి ఉమర్ సుల్తానా గారు చాలా సామాజిక సేవకురాలు, ఉదార స్వభావము, మానవతావాది. ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ ముందుండి వాళ్ళ ఆపదలో అండగా ఉండి, అన్ని కష్టసుఖాల్లో అండగా ఉండి ఆ కష్టసుఖాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి గ్రామ సేవకురాలుగా సర్పంచ్గా నిలబడ్డం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఇటువంటి వ్యక్తి గ్రామానికి సేవలు సర్పంచ్గా ఎన్నుకోబడ్డ తర్వాత గ్రామానికి సేవలు అందించడం అనేటువంటిది చాలా హర్షించదగ్గటువంటి విషయము. కాబట్టి ఇటువంటి ఉమర్ సుల్తానా లాంటి వ్యక్తి ఈ గ్రామానికి సర్పంచ్గా నిలబడడం చాలా గొప్ప విషయం. దీనికి మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా, అట్లాగనే వివిధ ప్రజా సంఘాలుగా మేము వీరికి మద్దతు తెలియజేస్తున్నాం. గ్రామవాసులు కూడా ఇటువంటి మంచి వ్యక్తిని మీ సేవకురాలుగా వీరి సేవలు పొందడం కోసము గెలిపించి ఎక్కువ మెజార్టీతో గెలిపించి మీరు మద్దతు తెలియజేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామవాసులు. ముందుగా ఇందూప్రియల్ గ్రామ ప్రజలందరికీ కూడా పేరున మా తెలంగాణ ఉద్యమ జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు ఈరోజు ఇక్కడికి వచ్చినామంటే మా సుల్తానా ఉమర్ అక్క ఆమె సర్పంచ్గా నిలబడ్డది మన ఊళ్ళో. మీ అందరికీ తెలుసు ఆమె గురించి, ఆమె చేసే సేవా కార్యక్రమాలు తెలుసు. ఒక మంచి వ్యక్తి నిలబడితే ఆ ఊరు ఎంత బాగుపడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అక్కకు ప్రతి ఒక్కరూ ఓటేసి ఆమె గుర్తు బ్యాట్ గుర్తు నంబర్ 3 దాని మీద మీ అందరూ ఓటేసి అక్కను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. మా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అట్లాగే తెలంగాణ కళాకారుల వేదిక తరఫున మేము ప్రత్యేకంగా ఈ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, ఇంద్రప్రియల్ ప్రజలందరినీ. థ్యాంక్ యూ.